కానీ టు బి ఫ్రాంక్ నిజంగా మాట్లాడుకోవాలంటే మీరు రెహమాన్ గారు తీసుకుంటున్నారు ఈ సినిమా కనగానే చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఆలోచించారు, షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెహమాన్ గారి నుంచి రావాల్సినంత మ్యూజిక్ ఆయన గొప్ప మ్యూజిక్ ఇస్తున్నా మనకు అర్థం కావట్లేదేమో. టు బి ఫ్రాంక్ మనకు అర్థం కావట్లేదేమో, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు ఎందుకో. కానీ ఫస్ట్ పాట ఎప్పుడైతే వచ్చిందో లేదు బుచ్చిబాబు కరెక్ట్ చేశాడు ఈ సినిమాకి అనిపించేంత ఆ నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెండో పాట రై రై రా మీరు మీరు ఐటమ్ స్పెషల్ సాంగ్ చూస్తే స్పెషల్ సాంగ్ చాలా బాగుంటుంది సార్. అంటే విరప్ కొట్టారండి, ఆడియో మీకు బ్లాస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఆడియో. ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్? ఎందుకంటే రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఇది కాదు నాకు ఇంకోటి ఏదో కావాలని అని మీరు అడగగలుగుతున్నారు ఆయన దగ్గర? ఒకరోజు ఒక ట్యూన్ ఇచ్చారండి, నేను దుబాయ్లో ఉండగా. దుబాయ్ నేను, మా కోడైరెక్టర్ నరసింహరావు గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్ను, మేనేజర్ సాయి బాబా సాయి, మేము నలుగురు ఐదుగురు దుబాయ్ వెళ్ళామండి. దుబాయ్ వెళ్తే దుబాయ్లో ఆయన హౌస్లో మొత్తం స్టూడియోలో నా ట్యూన్ వినిపించాను. కింద ఉన్నాయి 3 ట్యూన్లు వినేసిరండి అన్నారు. అండర్గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఆ రూమ్లో కిందకి వెళ్ళి వినేసి 5 స్టైర్స్కి రావాలన్నమాట. రెహమాన్ సార్ కింద కూర్చొని పైన కూర్చున్నారు, నాకు ప్లే చేసి వర్షనే పెట్టేశారన్నమాట. మీకు వినిపించాలంటే నాకు టెన్షన్ వస్తుంది అన్నారండి. సార్ మీరు అలా అనకండి సార్ బాబు అని. ఆయన వెళ్ళినప్పుడు అలా అంటే మీకు ట్యూన్ వినిపించాలంటే నాకు టెన్షన్గా ఉంటుందండి అంటాను. సార్ అలా అనకండి సార్, నేను విన్నాను కానీ ఈ 3 వర్షనే ప్లే అయిపోతే మీరు 3 ఏదో ఒకటి అన్నారండి. ప్లే చేశారండి, 3 విన్నా, పైకి వచ్చానండి. సార్ ఎలా ఉందన్న, ఎలా ఉందండి అన్నారండి. ఎలా ఉందంటే సార్ బాగాలేదండి అని. అంటే సెకండ్ అది విన్నారంటే సార్ అది బాగాలేదండి అంటే, అదే థర్డ్ది ఉంది కదా అది ఇంకోటి హమ్ చేశాను వాకల్ అది అంటే సార్ అది కూడా బాగాలేదు సార్ అదంటే. అవునా ఓకే అయితే ఇంకోటి చేద్దాం, డిన్నర్కి బయటకు వెళ్దామా ఈరోజు దుబాయ్లో బయటకు అన్నారు. సార్ అక్కడ 4 ఉన్నారండి, మేనేజరు మా బాబాసాహెబ్ మేనేజరు, ఆయన కోడైరెక్టర్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్, ఇంతమంది ఉండగా కూడా నేను ట్యూన్ రిజెక్ట్ చేస్తే ఆయన ఓకే ఈరోజు నైట్ ఇంకోటి ట్యూన్ చేద్దాం రండి సరదాగా డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండగా ఈ మాట మాట్లాడకూడదని కూడా నాకు తెలియలేదండి. తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఉండగా అనకూడదు కదా, అనవసరంగా అనేసాం, ఇది కరెక్ట్ కదని చాలా ఫీల్ అయినండి. ఆయన సారీ కూడా చెప్పలేదు ఇప్పటికీ. నాకు నేను ఏం చెప్తాం మళ్ళీ దాన్ని ఆ పాయింట్ పట్టుకుని మళ్ళీ ఆయన ముందని చాలాసార్లు ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు కదా ఫీల్ వచ్చి అబ్బా చి ఇది అనకుండా ఉండాల్సింది అంట. అలా ఆయన ఏమంటారు, నువ్వు నా ట్యూన్ 1000 టైమ్స్ రిజెక్ట్ చేసినా నేను కొత్త ట్యూన్ ఇస్తాను, మీరు ఏం ఫీల్ అవ్వకండి. మీరు ఆయన వెళ్తే ఒకే ఒక మాట అండి, మీరు హ్యాపీ ఉండాలండి, మీరు హ్యాపీ. సార్ ఈ ట్యూన్ అదిరిపోయింది సార్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది సార్, ఇది మీరు హ్యాపీ ఉండాలండి అంటాడండి. ఇది ఒక మాట అండి అంత. ఇంకా పక్కన కూర్చోబెట్టుకుని, అంటే మీరు రెహమాన్ సార్ గురించి రెహమాన్ సార్ గురించి చెప్పమంటే నేను 2 రోజులు చెప్తానండి నా ఫీలింగ్స్ అన్నీ. పక్కన కూర్చోబెట్టుకొని ట్యూన్ కంపోజ్ చేశారండి. పక్కన కూర్చోబెట్టుకొని చికిరి కానీ చికిరి పక్కన కూర్చోబెట్టి కంపోజ్ చేశారండి. కూర్చోండి సరదాగా చేద్దాం సార్ అంటే, పర్లేదు ఏం చూడండి ఇది ఎలా ఉంది చూడండి అంటే, ఇది సరే సార్ బాగుంది సార్ ఇదని, సరే ఇది అంటే ఓకే అయితే ఇంకోటి చేద్దాం కానీ ఇంకోటి అలా పక్కన ఇలా కూర్చోబెట్టుకుని లేకపోతే చైర్ లాక్కుని ఆయన కంపోజ్ చేస్తుంటే దాని మీద నేను ఇలా పక్కన కూర్చుని అమ్మాయి ఏం అదృష్టం రా బాబు, ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది, వచ్చిన పని అయిపోయిందిరా మనం అన్న ఫీల్ కలిగిస్తా సార్. ఆ స్టూడియోకి వెళ్ళినట్టు ఆ పాజిటివ్ వైబ్ కానండి, ఒక్క నెగిటివ్ మాట మాట్లాడరండి. మా గురువుగారిని కూడా సుకుమార్ గురువుగారు ఎలా ఉన్నారండి మీ గురువుగారు అంటే, ఆయన కూడా గురువుగారు అంటారు, ఎలా ఉన్నారండి ఏంటి, తెలుగు సినిమాని గురించి చాలా గొప్ప మాట్లాడతారండి. ఇప్పుడు తెలుగు సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిందండి, సూపర్ హ్యాపీ. నేను అక్కడే వర్క్ చేసేవాడిని, నా స్టార్టింగ్ డేస్ అంతా అక్కడే. నేను 1500 రూపీస్కి వర్క్ చేసేవాడిని, నా దగ్గర మనీ ఉండేది కాదు. వాళ్ళ మదర్ చెప్తారండి, ఫస్ట్ కంపోజిషన్ రోజా చేసినప్పుడు అందరినీ పిలిపించుకున్నారంటే అండి, ఒకళ్ళకి 50 రూపీస్ ఇచ్చి వాళ్ళ మదర్ ఇస్తే దాంతో కంపోజ్ చేద్దామని అందరినీ రిమైనింగ్ ప్లేయర్స్ అందరినీ పెట్టి ప్లాన్ చేస్తుంటే వేరే కంపోజిషన్ ఉన్నదని వెళ్ళిపోయారంటే. వెళ్ళిపోతే ఒంటరి కూర్చున్నానంటే మదర్ వచ్చి అడిగారంటే ఏంటి ఏరా కంపోజ్ చేస్తలేదు సాంగ్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని అంటే, నీకు ఇది ప్లే చేయడం వచ్చా అన్నాను, గిటార్ కీబోర్డ్ ప్లే చేయడం వచ్చే, నీకు వైలిన్ ప్లే చేయడం నాకు వచ్చంటే, అయితే నువ్వే ప్లే చేస్తాను, నువ్వే కూర్చొని అన్ని ప్లే చేసుకుని సూన్ కంపోజ్ చేయన్నారంట. అన్ని విషయాలు చెప్తూ ఉంటారండి. అసలు సూపర్ వైబ్ సార్ ఆయనతో నా జర్నీ. పెద్ద సినిమాలో చరణ్ సార్తో జర్నీ ఎలా ఉందో రెహమాన్ సార్తో జర్నీ కూడా సూపర్ జర్నీ. ఇప్పుడు వేరే పాట రెహమాన్ గారే పాడారు కదా, అవునండి ఆయన ఆప్షన్ ఆయనదేనండి, ఈ పాట నేనే పాడాలి అనుకున్నాను సార్. రెహమాన్ సార్కి ట్యూన్ రిజెక్ట్ చేయడం, ట్యూన్ పెట్టుకోవడం, ట్యూన్ వద్దన్న పక్కన పెడితే, సింగర్ ఇది కావాలని చెప్పేది కూడా నేను ఈసారి ఈ సింగర్తో పాడిస్తే బాగుంటుంది సార్ అంటే, అవునండి పాడిద్దాం. ఎంతమంది సింగర్తో ఒక్కొక్క సాంగ్ 5-6 ఆప్షన్స్తో పాడించండి. వాళ్ళ అబ్బాయి సార్ మీ అబ్బాయి వద్దులండి ఇంకొకటి పాడు, ఓకే
సరే ఇది ఈ పాట మీరు వద్దులేండి సార్ ఇంకో ఓకే మీరు పాడండి సార్ ఓకే పాడతా మీరు ఇవన్నీ అంటే నేను షాక్ అయిపోయాను. డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్. అవునండి అవునండి అంటే సార్ ఏ డైరెక్టర్ అయినా సరే వెళ్ళి హ్యాపీగా పనిచేయచ్చు. సూపర్ వైబ్ అండి, మీరు ఏం కావాలితే అది ఇస్తారు, ఈ టైం అవైలబిలిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి అంతే. మీరు ప్రమోషన్ కూడా తీసుకొచ్చారు కదా రెహమాన్ గారిని. అవునండి 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 ఇప్పుడు కూడా వస్తారు ఉందండి ప్రమోషన్స్కి. చిక్రీ పాటకి మీరు కూడా కొన్ని పదాలు జోడించినట్టు అనిపిస్తుంది. చిక్రీ పాట కానీ లేదు రై సార్. రై రా కానీ లేదు సార్ మీరు మీలో ఒక లిరిసిస్ట్ ఏమైనా బయటకు వచ్చాడా ఆ రెండు సార్ పాటల అయ్యో అంత లేదు సార్. వాళ్ళు రాస్తే సార్ ఇంకో ఆప్షన్ అంటానేమో కానండి, అది రాస్తే లిరిక్స్ చాలా ఇష్టమండి నాకు. సేమ్ టైము నాకు రాసేంత కేపబిలిటీ లేదండి. ఇది చిన్న ఐడియా సరే ఈ లిరిక్ మీద ఏమైనా చెప్తే బాగుంటుందేమో అని అంటే వచ్చేప్పుడు చంద్రుల్లో మొక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క అంటే ఒక ఈడు పెద్దిగాడు ఎలా అంటాడు మొరటి నా కొడుకండి మా అమ్మాయిని మల్లె పూలతోని గట్రా మోసత్య ఆ పాట పాడినప్పుడు కూడా తిడతాడు అమ్మాయిని దీని అక్క అని. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క అంటాడు తప్ప నేనంతా చాలా స్మూత్గా నిద్రలో పోతున్నాను అట్లా కాదుగా. అలాంటి అంటే చాలా రాడికల్గా రాయండి సార్. అమ్మని చూసిన ఆ ముక్కు పై పెట్టి కోపం తొక్కిసావు ముక్కే రంధం చింతాకులో ఉంది పదం చిరాకులే అంటే నేనేమనుకున్నాను ఏంటంటే ఒక 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 బండ నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా పొగుడతాడు ఆడికొచ్చిన భాషలో. అదే ఏం బుక్కావో అందాలో ఒళ్ళంతా వంకీలు నీ మొత్తే తాగిందా తాటికల్లు. తాటికల్లుకి మనం తాగితే తాటికల్లుకి ఎక్కువ వస్తుంది, అసలు నిన్నే తాగి ఉంటుంది తాటికల్కి అంతే అందుకు ఎక్కువ వచ్చిందని అలాంటి పదాలు వేసి రాయండి సార్ కొద్దిగా అంటే బాలాజీ గారు చాలా బాగా రాశారండి పాట. చిక్రీ అనే పదం కూడా ఎలా పుట్టింది అది? ఆ చికిరి రెహమాన్ సార్ రెహమాన్ రెహమాన్ సార్ అండి ఇచ్చినప్పుడు ఆ చూన్ ఇచ్చాను చూన్ చికిరి 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 అప్పుడు నేను దాన్ని స్టోరీలో తీసుకొచ్చాను సార్. క్రియేట్ అంతా రెహమాన్ సార్. ఇప్పుడు ఐటమ్ పాట అనగానే ఒక మళ్ళీ అక్కడ కూడా ఒక హుక్ లైన్ ఏదో కావాలని చెప్పేసి తాపత్రయపడుతుంటారు కదా. ఈ సినిమాలో కూడా అలాంటి హుక్ ఏమైనా ఉందా ఐటమ్ పాట? ఉంది సార్, అది సూపర్. ఆ మూమెంట్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుందండి. ఆ ఐటమ్ సాంగ్ హుక్ భలే కుదిరింది సార్. హిందీలో అంత బాగా కుదిరిందండి, తెలుగులో కూడా అంత బాగా కుదిరింది. ఆయన హిందీలో హమ్ చేసి ఇచ్చారండి. హిందీలో ఇంకా యాజ్ టీజ్ మార్చకుండా హిందీలో యాజ్ చేసి మన తెలుగులో అనంత్ శ్రీరామ్ గారు చాలా బాగా రాశారు. ఆ హుక్ లైన్ వచ్చినప్పుడు విజువల్ మూమెంట్ వస్తుంది సార్. అలా ఉప్పెన సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. సార్ ఉప్పెన గురించి ఇంకా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడక్కడ కూడా ఇప్పుడు కూడా ఉప్పెన క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంటారు. దాని గురించి మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా క్లైమాక్స్ ఇంపాక్ట్ అలాంటిది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అంతే ఎమోషనల్గా ఉంటుందని చెప్పేసి చాలా 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 ప్రచారం జరుగుతుంది దీని వెనక. అంటే ఉప్పెన రాడికల్ క్లైమాక్స్ అండి. దీంట్లో క్లైమాక్స్ అంటే ఒక స్టార్ హీరో మీద ఇలాంటి క్లైమాక్స్ ఈ షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది సార్. అంటే దాని టైంలో చాలా ఎమోషనల్గా ఉంటుందండి అది. అంటే అక్కడ నుంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అది పెద్దిగడిని అక్కడ నుంచి పెద్దిగడిని మర్చిపోవడం అన్నది చాలా కష్టమైన పని అండి. చాలా ఎమోషన్ అయిపోతుంటాం. పెద్దిగడి ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. పెద్దిగడి ట్రావెల్ ఆడు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారే పాపం రా అనిపిస్తుంది మనకి. సేమ్ టైము ఆడి సక్సెస్ని కూడా మనకి విజిల్ మూమెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిలేస్తాం ఆడు రేజ్ అయినప్పుడు. సేమ్ టైము ఆడు క్లైమాక్స్లో ఆడు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, ఆడు మాట్లాడే విధానం కానివ్వండి, అంటే ఆడు ప్రయత్నం అంతా కూడా ఆ 45 మినిట్స్ సినిమాలో చాలా హోల్ చేస్తుందండి. అంటే చరణ్ గారు కనపడరండి అక్కడ నుంచి పెద్ద క్యారెక్టరే చాలా కమర్షియల్గా ఉంటుందండి. అది కూడా కమర్షియల్ మీటర్లో ఉంటూ ఆర్గానిక్ బ్లెండ్ మాట్లాడి ఆ రెండే ఈ సినిమాకి చాలా బలమైంది.